కాకినాడ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ అడ్రస్ గల్లంతైందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ లీడర్లంతా గప్చుప్పయ్యారా? ప్రస్తుతం అక్కడ ఫ్యాన్ పార్టీ కేడర్ను పట్టించుకునే లీడర్ కరువయ్యారా? వైసీపీ దూకుడు లేకపోవడంతో ఆ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆయన కొడుకు చక్రం తిప్పేస్తున్నారా? ఎమ్మెల్యే కొడుకు తీరుతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇబ్బందులు పడుతున్నారా? కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో హాట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో రాష్ట్రంలో ఎవరికీ అంతుచిక్కదు. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ పాగా వేసింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఓటర్లు కూటమి పార్టీ అభ్యర్థికి జై కొట్టారు. అయితే గతంలో జగ్గంపేటలో వైసీపీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మరోసారి చక్రం తిప్పుతున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు తన కొడుకు జ్యోతుల నవీన్ పత్తిపాడు నియోజకవర్గంపై కన్నేశారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన చంద్రబాబు పక్కనే చేరిపోయారు. 5 ఏళ్లు అధికార పార్టీలో కొనసాగుతూ చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి జగ్గంపేటలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన జ్యోతుల నెహ్రూకు ప్రజలు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన జ్యోతుల చంటిబాబుకు ప్రజలు పట్టం కట్టారు. అయితే 2024లో జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. ఎన్నికలకు 6 నెలల ముందే జగ్గంపేట ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహను ఇన్ఛార్జిగా నియమించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తోట నరసింహం బరిలో నిలవగా అక్కడ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మరోసారి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగ్గంపేటలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టకపోయిందట. ఇన్నాళ్లు ఇన్ఛార్జిగా కొనసాగిన తోట నరసింహం అనారోగ్య కారణంగా బయట తిరగడం లేదట. చుట్టపు చూపుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని క్యాడర్ ఆరోపిస్తున్నారు. ఇక తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేసి విఫలమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చంటిబాబు అంటనట్లుగానే ఉంటున్నారట. ఆయన పార్టీలో ఉన్నారా లేదా తమకే తెలియడం లేదని క్యాడర్ ఆరోపిస్తున్నారట. ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో క్యాడర్ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగ్గంపేటలో బీజేపీ పరిస్థితి కూడా వైసీపీలాగే తయారైందని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ కాషాయ పార్టీకి ఇన్ఛార్జి ఎవరో కూడా కూటమి నాయకులకి తెలియడం లేదట. కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీకి పట్టుమని 10 మంది నాయకులు కూడా నియోజకవర్గంలో లేరని ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారట. ఇక జనసేన నుంచి తుమ్మలపల్లి రమేష్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా ఆయన సింగిల్ మెన్ ఆర్మీగానే కార్యక్రమాలకు హాజరవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా జగ్గంపేటలో ప్రతిపక్ష వైసీపీ డీలా పడటం, జనసేన బీజేపీలకు నేతలు లేకపోవడంతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయన కుమారుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్లు చక్రం తిప్పుతున్నారట. అంతేకాదు జగ్గంపేటతో పాటు పత్తిపాడులో కూడా నవీన్ పాలిటిక్స్లోనూ వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా జ్యోతుల నవీన్ తీరుపై అటు పత్తిపాడు ఎమ్మెల్యే కూడా పరేషాన్ అవుతున్నట్టు తెలిసింది. తన నియోజకవర్గంలోకి సొంత పార్టీకి చెందిన నేతే రాజకీయం చేస్తుండడంపై ఎమ్మెల్యే వార్పుల సత్యప్రభ గుర్రుగా ఉన్నారట. ఏది ఏమైనా జ్యోతుల నెహ్రూ ఆయన కుమారుడు నవీన్ను కంట్రోల్ చేయాలని సొంత పార్టీ లీడర్లే పార్టీ హైకమాండ్ను కోరుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.